హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూవీ. ఒకవైపు అంతులేని సముద్రం, మరోవైపు చరిత్రను తనలో దాచుకున్న ఒక నగరం. ఈ రెండు కలిసే చోటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నం, మన బందర్ అన్నమాట. మచిలీపట్నం నుంచి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో వస్తే కనిపించే ఒక అందమైన సముద్ర తీరం, అదే మంగినపూడి బీచ్. ఈరోజు మనం మంగినపూడి బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇందాక మీరు చూసింది లైట్ హౌస్. ఇట్లా మనం అయితే మంగినపూడి బీచ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, వాటి పక్కనే సముద్రం అయితే మనం చూస్తాం. మనలో చాలామందికి బీచ్ అంటే సముద్రాన్ని చూడడం, అలల్లో ఆడడం, సాయంత్రం సూర్యాస్తమాన్ని ఆస్వాదించడం. కానీ మంగినపూడి బీచ్ కేవలం ఒక బీచ్ డెస్టినేషన్ మాత్రమే కాదు. దీని వెనుక మచిలీపట్నం సముద్ర చరిత్ర ఉంది, వ్యాపార చరిత్ర ఉంది, ప్రకృతితో ముడిపడిన ఒక ప్రత్యేకమైన తీర ప్రాంత జీవనం కూడా ఉంది. అసలు మంగినపూడి అనే పేరు ఎలా వచ్చింది? మచిలీపట్నాన్ని బందర్ అని ఎందుకు పిలుస్తారు? ఈ ప్రాంతానికి సముద్రంతో ఇంత ముఖ్యమైన సంబంధం ఎందుకు ఏర్పడింది? మరి ఈరోజు మనం చూస్తున్న మంగినపూడి బీచ్ ఎప్పటి నుంచి ఉంది, ఈ ప్రయాణంలో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడైతే ఎంట్రన్స్ వచ్చేసాం కదా. మంగినపూడి బీచ్ అలల మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన బీచ్ ప్రయాణంలో. సో ఇట్లా మనమైతే ఇట్లా రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. ఇదంతా రోడ్ అనమాట. ఇట్లా రోడ్ పక్కన బీచ్ అయితే ఉంటుంది. ఈ బీచ్ 10 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 6 PMకి ఎగ్జాక్ట్గా వీళ్ళైతే క్లోజ్ చేసేస్తారు. ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా 6 కంటే ముందే వచ్చేయండి. ఎగ్లీ స్టిక్ చూడడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం సరిపోతుంది మనకి. సో మనమైతే ఖచ్చితంగా 4:34కి అలా వస్తే మనకైతే టైం సరిపోతుంది అనమాట. ఇప్పుడు మేము బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ బీచ్కున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇంతవరకు ఇంత డెవలప్మెంట్ అయితే లేదు, కానీ ఇప్పుడు చాలా బాగా టూరిజం కోసం అని చెప్పి బాగా డెవలప్ చేశారు. ఇంతకుముందు ఇలా ఎంట్రన్స్ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరి చెట్లు ఇలా నాటడం అండ్ ఇక్కడ ఈ శాండ్ అండ్ ఇక్కడ ఉన్న ఇవి ఉన్నాయి కదా షాప్స్, ఈ షాప్స్ అన్నీ కూడా ఇంతవరకు లేవు. అండ్ చాలా రోజుల తర్వాత ఇండియాకి వస్తే మన ఇండియా జెండాను చూస్తే నాకైతే ఎక్కడైనా హ్యాపీనెస్ అయితే వచ్చేసింది అనమాట. నిజంగా ఎంతైనా మరి మన దేశం కదా, సో మన దేశం వైబ్స్ ఎప్పుడు ఎంతో హ్యాపీ ఇస్తే కాబట్టి ఇట్లా అనమాట. ఇది మీకు గుర్తుందా? ఇక్కడ చిలక జోషం చెప్తున్నాడు, ఇది ఇప్పుడు కూడా ఇంకా చిలక జోషాలు చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా మనం బీచ్లో ఇది క్లోజింగ్ టైం అయిపోయింది. మేము ఎప్పుడు వచ్చినా లాస్ట్లోనే వస్తాం కాబట్టి హరీ భరీగా తీయాల్సి వస్తుంది అన్ని వీడియోస్. ఇక్కడ క్లోజింగ్ టైం అయిపోయిందంట. ఇక్కడ పచ్చబొట్లు, టాటూలు అన్నీ వేసేవాళ్ళంట, వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ చూస్తే ఈయన గవ్వల మీద పేర్లు అయితే రాస్తున్నాడు. పచ్చబొట్టు, పర్మనెంట్ టాటూలు అని చెప్పేసి ఈయన కూడా వేస్తాడు. అంతేకాకుండా ఇక్కడ గవ్వల మీద పేర్లు అయితే రాస్తున్నాడు. ఈ గవ్వలను కూడా అమ్మేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఒక శంఖాల మీద పేరు రాస్తున్నాడు. నేను ఈ గవ్వ మీద పేరు రాసినందుకు ఎంత అంటే 250 రూపీస్ అని చెప్పాడు. నేను రాయించుకుందామని చూశాను, బట్ ఆయన క్లోజింగ్ టైం అమ్మ ఇప్పుడు రాయడం అయితే కుదరదు, ఆల్రెడీ నేను క్లోజ్ చేసేస్తున్నాను, సర్దేసుకుంటున్నాను అని చెప్పాడు. సో ఇంకా చేసేదేముంది, ఇంకా వెళ్ళకపోతే బీచ్ కూడా క్లోజ్ అయిపోద్ది కాబట్టి మేము తొందరగా బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో బందర్ అనే పేరు వినగానే మనకి సముద్రం, ఓడలు, పోర్టు, వ్యాపారం గుర్తుకొస్తాయా? లేదంటే బందర్ లడ్డు గుర్తు వస్తుందా? ఎవరికైనా బందర్ అని చెప్పగానే బందర్ లడ్డే గుర్తుకొస్తుంది. కానీ ఈ బందర్కి అండ్ ఈ బందర్ పేరు మచిలీపట్నంగా మార్చారు కాబట్టి దీనికి చాలా ప్రత్యేకత అనేది అయితే ఉందన్నమాట. ఈ మచిలీపట్నం చాలా శతాబ్దాలుగా ఇక్కడ ఈ సముద్ర వాణిజ్యంతో చాలా అనుబంధం ఉంది. ఇక్కడ ఇదివరకు అంటే ఇప్పుడు పాత రోజుల్లో కూడా ఇక్కడ డచ్ వారు, బ్రిటిష్ వారు, అంతేకాకుండా యూరోపియన్ వారు వీరంతా కూడా చాలా వ్యాపారం అయితే ఈ బందర్ బీచ్ నుంచే చేసేవాళ్ళంట. ఇది ఒక పెద్ద ప్రధాన కేంద్రంగా ఉండేదంట ఈ మచిలీపట్నం బీచ్. సో అందుకనేసి అప్పటి నుంచి కూడా ఈ బీచ్ చాలా ప్రత్యేకమైనది. ఈరోజు మనం ఒక ప్రశాంతమైన బీచ్ దగ్గర నిలబడి సముద్రాన్ని చూస్తున్నప్పుడు మన వెనక ఉన్న నేలపై ఎన్నో శతాబ్దాలుగా జరిగిన వ్యాపార చరిత్రను కూడా మనం గుర్తు చేసుకోవాలి. సో అందుకే నేను మీకు ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు మనం బీచ్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ చూస్తే హార్స్ రైడింగ్ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు చాలా డెవలప్ చేసేసారనమాట. హార్స్ రైడింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బైక్ రైడింగ్స్ ఉంటాయి అనమాట. ఇట్లా కూడా ఉన్నాయి. నేను మీకు అది కూడా తర్వాత చూపించేస్తాను. ఇంకా మనం బీచ్ టైం అయిపోతుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా 6 గంటలకి ముందే వచ్చేసేయాలి, లేదంటే బీచ్ క్లోజ్ చేసేస్తారు. ఈ బీచ్ అనేది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవచ్చు. ఎందుకంటే ఇది చూడండి, ఇక్కడంతా బ్లాక్గా ఉంటుంది. ఈ బీచ్కున్న ప్రత్యేకత ఏంటంటే ఇది బీచ్ అలలు కానీ ఈ బీచ్ వాటర్ కానీ మొత్తం కూడా బ్లాక్గా ఉంటాయి. ఎక్కడైనా బీచ్ వెళ్తే మామూలుగా ఇసుక ఉంటుంది, అవి కొంచెం తేటగా కనిపిస్తాయి కదా వాటర్, కానీ ఇక్కడ ఇదంతా నల్ల మట్టితో నిండిపోయి ఉంటుంది అనమాట. అదే ఈ బీచ్కున్న ప్రత్యేకత. అంటే నీరు చూడడానికి చాలా మడ్గా అనిపిస్తాయి, కానీ ఇదేంటంటే మట్టి వల్ల అట్లా మడ్గా అనిపిస్తాయి అనమాట. అంటే వాటర్ అనేది కొంచెం బ్లాక్గా అట్లా అనిపిస్తాయి అనమాట. అంతేగాని ఈ వాటర్ కలుషితం అయిపోయినట్లుగా కాదు.
నెక్స్ట్ మనం చూసుకున్నట్టే మంగినపూడి బీచ్ మచిలీపట్నం నగరానికి ఇది 11 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం సిటీ నుంచి మచిలీపట్నం నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇది 11 కిలోమీటర్స్ అనమాట. ఆ 11 కిలోమీటర్స్ నుంచి మనం జర్నీ చేసి వస్తే ఈ మంగినపూడి బీచ్ అనేది వస్తుంది. ఈ మంగినపూడి బీచ్ అనేది చాలా ఫేమస్ అండి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికీ కూడా ఈ మంగినపూడి బీచ్ అనేది ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. ఈ టైంలో కాకుండా మనం ఇప్పుడు నార్మల్గా ఉండే టైంలో వచ్చాము, అదే కార్తీక పౌర్ణమి లేదా మాఘ పౌర్ణమి టైంలో వచ్చామంటే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు. నేనైతే నా చిన్నప్పుడు బస్సు ఎక్కి వచ్చాను, బందర్ నుంచి సిటీ బస్ ఎక్కి సిటీ బస్సు దిగి ఇక్కడికి వచ్చాను. అసలు అదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మా అమ్మాయి కనిపిస్తుంది కదా, ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ సేమ్ అంతకంటే కూడా తక్కువ ఏజ్లోనే వచ్చేసరికి అసలు అప్పటికి ఇంత డెవలప్మెంట్ లేదు. నాకు ఇంకా చాలా వరకు అయితే గుర్తులేదు. ఈ సెకండ్ టైం అనమాట ఇది రావడం. కానీ ఇక్కడికి వచ్చి నేను చిన్నప్పుడు ఒక గుమ్మడికాయ అయితే వేశాను ఈ సముద్రంలో. ఇంతవరకు ఈ గుమ్మడికాయలు అయితే వేసేవాళ్ళు సముద్రంలో, అస్సలు ఖాళీ ఉండేదే కాదనమాట ప్లేస్. ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి ఇలా సముద్రంలో వేస్తే మళ్ళీ దాన్ని పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉండి పక్కనే, అట్లా అయితే ఉండేది బీచ్ కలకళ్ళాడుతూ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నాను చాలా సంవత్సరాల తర్వాత, కానీ ఈ ఫీలింగ్ అనేది వేరే లెవెలే అనమాట. ఎందుకంటే మళ్ళీ వేరే దేశానికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా మన ఊరు బీచ్ని చూస్తుంటే నిజంగా ఆ ఆనందం అనేది చాలా హ్యాపీగా ఉంది. మేమంతా ఫ్యామిలీ ట్రిప్గా వచ్చాము అవుటింగ్ కోసం అని చెప్పి, అలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మనం చూస్తే ఈ బీచ్కి సంబంధించి చాలా విషయాలు అయితే ఉంటాయి, ఒకటని కాదు. అసలు ఈ మంగినపూడి బీచ్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే ఇది బందర్ నుంచి దగ్గరగా ఉంటుంది కాబట్టి అందరు విజిటర్స్కి ఇది ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి, నియర్ ప్లేస్ కాబట్టి ఇక్కడికి అందరూ ప్రిఫర్ చేస్తారు. అండ్ అంతేకాకుండా చుట్టుపక్కల చాలా చాలా మంది ఉంటారనమాట. చాలా ఊర్ల వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. ఇప్పుడు మాది 1 అవర్ జర్నీ కదా, ఇట్లాగే మేము 1 అవర్ జర్నీ చేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళంతా, బందర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఈ బీచ్ అంత ప్రత్యేకమైంది. అండ్ ఈ నీళ్లు చూసారా చాలా నల్లగా ఉంటాయి ఇవి, ఎందుకంటే ఇవి నల్లరేగడి మట్టి ఉంటుంది కాబట్టి ఇట్లా బ్లాక్గా కనిపిస్తాయి అనమాట. సో దీని చరిత్ర అయితే ఇదనమాట. ఇంకా మీకు తెలియాలనుకుంటే, ఇంకా మీకు బందర్ బీచ్ గురించి ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా బీచ్కి అయితే ప్రస్తుతం యూనివర్సల్లీ కన్ఫర్మ్డ్ ఫిక్స్డ్ ఓపెనింగ్ క్లోజింగ్ టైమింగ్స్ అయితే మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీనే, మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చూసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో టైమింగ్స్ మాత్రం ఉంటాయి, క్లోజ్ చేసేస్తారు కాబట్టి ముందుగా రావాలి. సో ఇట్లా అయితే ఈ బీచ్ అయితే ఉంది. సో ఈ బీచ్లో చూడడానికి మనకి ఇంకా చాలా రకాల రైడింగ్స్ కూడా ఉన్నాయి పక్కన. అంతేకాకుండా ఫొటోస్ కూడా తీస్తున్నారు. మనం కావాలనుకుంటే ఇదిగోండి ఫోటోగ్రాఫర్ వచ్చారు, మనం ఇలా ఒక ఫోటో అయితే తీసుకోవచ్చు, గ్రూప్ ఫోటో కానీ. ఒక ఫోటోకి అయినా 100 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఇలా సన్సెట్ టైంలో వచ్చాం కాబట్టి బీచ్ సెట్టింగ్ అనేది చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో అసలు బీచ్ని చూస్తే చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడ ఒక గుర్తుగా ఉంటుందని ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఈయన ఒక 100 రూపీస్ తీసుకున్నారు, 100 or 200 నాకు సరిగా గుర్తులేదు, బట్ 100 రూపీస్ అయితే నాకు గుర్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఇట్లా. అండ్ మా ఫ్యామిలీ అంతా కూడా ఇట్లా వచ్చేసామన్నమాట. మీరు కనుక ఖచ్చితంగా ఈ బీచ్ని ఇంకా క్రౌడ్గా ఉన్నప్పుడు చూడాలనుకుంటే ఖచ్చితంగా కార్తీక పౌర్ణమికి మాఘ పౌర్ణమికి వస్తే అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి అభ్యంగన స్నానాలు చేస్తారు కాబట్టి అందరూ, అంటే పౌర్ణమి రోజు స్నానం చేస్తే మంచిది సముద్రంలో అంటారు కాబట్టి చాలామంది అయితే వస్తారండి. అస్సలు ఖాళీ ఉండదు, చాలా రష్ అయిపోద్ది. ఇప్పుడైతే కొంచెం చాలా కన్వీనియంట్గా ఉంది, మనం తిరగడానికైనా చక్కగా ఆడుకోవడానికైనా. నిజంగా పిల్లలు అయితే అసలు ఈ ట్రిప్ని మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మా పిల్లలంతా నిజంగా అందరూ చిన్న చిన్న పిల్లలే, మాకు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా. అసలు ఈ సన్సెట్లో ఇట్లా ఫ్యామిలీతో రావడం కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. అంటే చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పిల్లలు ఇసుకలో, అసలు మేము ఇప్పుడు యువేలు ఉంటున్నాం కాబట్టి మా పిల్లలు అసలు మట్టిలో కానీ ఇసుకలో కానీ ఆడుకున్నదే లేదు చెప్పాలంటే, చాలా తక్కువ. ఇంకా చూసారంటే ఇక్కడికి వచ్చినాక పిల్లలు చక్కగా ఎంజాయ్ చేసేసారు. ఇంకా చూస్తామంటే ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఈ బీచ్ గురించి. ఇది కృష్ణా జిల్లాలో ఒక ఫేమస్ అయిన ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ కాబట్టి దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ బీచ్ టైమింగ్స్లో మనకి
ఇంకా మనం రైడింగ్స్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ముంత మసాలా అని చెప్పేసి ఇది పెట్టారు. ఎన్నో రోజుల తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా మరమరాలు వేసిన ఈ ముంత మసాలాని మధ్యలో చూసానంటే ముంతుంది చూసారా, పొగొస్తుంది. ఇంకా ఈ మరమరాలు టొమాటోస్ కలిపేసి ఆమె మిక్చర్ లాగా ప్రిపేర్ చేసేస్తుంది మసాలా వేసేసి. దాన్ని ముంత మసాలా అంటాము. మేమైతే చాలా టేస్టీ అనమాట తీసుకున్నాము ఒకటి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా మా వాళ్ళు రైడింగ్కి స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ రైడింగ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 2 మెంబర్స్కి 150 రూపీస్ అట్లా తీసుకుంటున్నారనమాట. ఇద్దరు ఎక్కితే 150 రూపాయలంట ఒక ట్రిప్. ఇంకా అట్లా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళేసి ఇట్లా మళ్ళీ బ్యాక్ వస్తారు. నెక్స్ట్ ఇట్లా చూస్తే ఇంకా మా వాళ్ళందరూ కూడా రెండు అయితే రైడ్స్కి రెడీ అయిపోయారు. ఇవి ఎక్కేసారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా మంచిగా వెళ్ళారు. ఇంకా ఇది మేము వచ్చిందే 5:30కి అట్లా వచ్చాము. ఓన్లీ హాఫ్ అన్ అవరే ఉంది మాకు టైము. సో మీ ఎక్కువ నేనైతే చూపించలేకపోతున్నాను. అండ్ చూస్తే వీళ్ళైతే బైక్ రైడ్ ఇది స్టార్ట్ చేసేసారనమాట, ఈ రైడ్ అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టు వీళ్ళైతే చాలా బాగా మాట్లాడారు నిజంగా. ఇప్పుడు మా వాళ్ళంతా రైడ్కి వెళ్ళారు కదా, ఈ బండి ఏందేనంట ఇట్లా తీసుకొచ్చేసి ఈయన ఇక్కడ ఇలా అందరికీ ఇట్లా అవకాశం అయితే ఇస్తారనమాట. అంటే ట్రిప్కి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటారు, ఇద్దరు ఎక్కితే 150 రూపీస్ అంట. సో అందుకని చెప్పేసి అంటే మనుషులను బట్టి కూడా రేటు మారుతుంది. చేస్తే ఇక్కడ కాదు, అంతేనా? ఇద్దరు ఎక్కితే 150. మీ పేరు? ఓకే, సరే. ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోవాలి. సో అందుకని చెప్పేసి ఈ మచిలీపట్నం బీచ్ని మీకు చూపించాలని నేనైతే ఈ వీడియోనైతే క్రియేట్ చేశాను. సో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నేనైతే ఇంకా ఇక్కడ శివలింగం కూడా కనిపిస్తుంది చూడండి. ఇంతవరకు ఇది ఓల్డ్గా ఉండేదన్నమాట. ఇట్లా శివలింగం ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఇప్పుడు కాదు. నేను ఫస్ట్లో వచ్చాను కదా చిన్నప్పుడు, అప్పుడు కూడా చూశాను అనమాట. అట్లా శివలింగం అనేది ఉండేది. ఇదివరకు ఇంకా ఎక్కువగా కొంచెం వాటర్ అయితే ఉండేవి. పైన చిలకనేసుకుని కూర్చుని ఉన్నాడు అనమాట. టైం లేదు ఒకవేళ ఇవన్నీ నమ్మను కానీ, బట్ ఇట్లా కానీ మన జెండా రెప్పరెప్పలాడుతుంటే అసలు అట్లే చూడాలనిపించింది. ఇంకా నెక్స్ట్ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇట్లా ఈయన మొత్తం డబ్బాలో వేసి అమ్ముతున్నారు స్నాక్స్. నాకు ఇక్కడ ఒక రెడ్ కలర్ చక్రాలు ఉంటాయి, ఒక 2-3 వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి. మొత్తం ఇసుక కాబట్టి మనం సముద్రంలో దిగినప్పుడు మొత్తం కాళ్ళ నిండా ఇసుకే ఉంటుంది. సో ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నచ్చినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.